హలో హాయ్ వాలంటీర్స్. ఇప్పుడు మనం వైఎస్ఆర్ చేయూత గురించి ఏ విధంగా చేయాలని మనం నేర్చుకుందాం. మొదటగా ఏపీ వాలంటీర్ అప్లికేషన్ ఓపెన్ చేసి వైఎస్ఆర్ చేయూతను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ దాని కింద వచ్చేసి వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లేకుంటే వాళ్ళ భర్తది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కూడా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, మనం వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేద్దాం. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత పక్కన కింద ఉన్న సబ్మిట్ బటన్ని ఒకసారి ట్యాప్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. బెనిఫిషరీ ఐడి, వాళ్ళ ఆధార్ నెంబరు, బెనిఫిషరీ నేము, నెక్స్ట్ వాళ్ళ జెండర్ ఫీమేల్ ఆర్ మేల్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆమె ఎన్ని గంటలకు పుట్టింది అనేది కూడా నెక్స్ట్ పక్కనే మెన్షన్ చేశారు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, వాళ్ళ భర్త పేరు, మొబైల్ నెంబర్తో పాటు వచ్చేసింది. నెక్స్ట్ మనకి కింద ఏమడుగుతుంది, ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, సేమ్ అదే ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సింది. ఎంటర్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ సంబంధించిన ఎఫ్ఎస్సి కోడ్ను ఇక్కడికి మనకి కింద ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని వస్తే దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్తో ఏ ఊర్లో ఉంది బ్యాంక్ సంబంధించి అని ఇక్కడ వస్తుంది. దాని కింద చూసుకున్నట్టయితే అప్లోడ్ బ్రాంచ్ పాస్బుక్ అని ఇక్కడ ఫస్ట్ పేజ్ అని వచ్చింది. ఓకే, మన కింద డీటెయిల్స్ ఏమి ఉన్నాయో తెలుసుకుందాము. ఓకే, అడ్రస్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ, 4-వీలర్ ఉందా లేదంటే ట్యాక్స్ ఎంటర్ చేస్తున్నారా మొత్తం ఉంది డీటెయిల్స్. చూడండి, మీ దగ్గర బ్యాంక్ సంబంధించిన పాస్బుక్ అవైలబుల్లో ఉందంటే వెంటనే క్యాప్చర్ బటన్ పైన ఓకే చేసి దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. లేదంటే మనం ఒకసారి కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది మన చేతికి వచ్చేలాగా వేరే మన కిందకి వెళ్ళి ఆప్షన్స్ ఓకే చేసుకుందాము. ఓకే, చూసుకోండి క్లియర్గా ప్రతి ఒక్కటి ఎంటర్ చేసేటప్పుడు బాగా చూసుకొని ఎంటర్ చేసుకోండి. ఒక్క నెంబర్ తప్పు ఎంట్రీ చేసినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది, సరేనా? ఓకే, ఇక్కడ చూడండి ఎక్కడ ఈ బ్యాంక్ ఎక్కడ ఉందని చెప్పేస్తే మనకి దేవనకొండ కాబట్టి దేవనకొండని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎంటర్ స్ట్రీట్ నేమ్, ఏదైతే స్ట్రీట్ ఉందో ఆ స్ట్రీట్ నేమ్ ఇవ్వాలి. స్ట్రీట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఓకే స్ట్రీట్ నేమ్ ఇచ్చాము. వాళ్ళ ఇంటి నెంబరు, డోర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ డోర్ నెంబరు. నెక్స్ట్ వాళ్ళకు యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ఫ్యామిలీ మొత్తానికి సంవత్సరానికి ఎంత అయితే అమౌంట్ వస్తుందో అంత ఎంటర్ చేయాల్సి ఉంది. 50 అయితే 50, 60 అయితే 60, 70 అయితే 70. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్కమ్ సర్టిఫికేట్ బదులుగానే ఓల్డ్ రేషన్ నెంబర్ ఎంట్రీ చేసినా పర్వాలేదు. కాబట్టి మనకి రేషన్ నెంబర్ ఎంట్రీ చేసినా కూడా అప్లై తీసుకుంటుంది. కాబట్టి ఓల్డ్ రేషన్ నెంబర్ ఎంట్రీ చేసేద్దాం. ఓల్డ్ రేషన్ నెంబర్ మనకి ఎంట్రీ చేసిన తర్వాత కింద చూడండి గవర్నమెంట్ ఎంప్లాయా. ఓకే, ఇప్పుడు అవైలబుల్లో ఉంది కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఫోటో క్యాప్చర్ తీసి పెట్టుకుందాం. ఓకే, అప్లోడ్ చేసాం. కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఆల్రెడీ నో అని ఉంటాయి. హ్యావింగ్ 4-వీలర్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఎవరికైనా 4-వీలర్ వెహికల్ ఉందా అని. నెక్స్ట్ ట్యాక్సీ ఇన్ ద ఫ్యామిలీ, ట్యాక్సీ పేర్ ఎవరైనా ట్యాక్సీ పే చేస్తున్నారా, ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా వస్తుందా అలా అడుగుతుంది. కాదు, నో అని పెట్టేసేయండి.
నెక్స్ట్ కింద వాళ్ళకి ల్యాండ్ ఉంటే ల్యాండ్, లేదంటే వెట్ ల్యాండ్, ఏం లేదంటే అట్లనే 0 వదిలేసేయండి. ఇలా తీసుకున్న తర్వాత మన ఐడి నెంబర్ వస్తుంది, ఆ ఐడిది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నా.